నమస్తే, నేను ప్రశాంత్. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ కేటీఆర్ గారు మాట్లాడడానికి రెడీ అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మాట్లాడడానికి రెడీ అంటూ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎందుకని ఇంత వైరల్ అవుతుంది? సోషల్ మీడియాలో దీన్ని వైరల్ కావడానికి కారణాలు ఉన్నాయి. అంతకుముందు కొన్ని టీవీ ఛానల్స్లో నా వార్తలు నా ఇష్టం అనేది ఒక ప్రోగ్రాం వచ్చేది. ఓకే. అంటే ఆ వార్తల్లో తన ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు అనమాట. తన బావలు తన ఇష్టం అయినా నా వార్త నా ఇష్టం, ఏదో ఒక వార్త, అది వార్త కావసరం, తను చెప్పిందే వార్త అన్నట్టుగా నా వార్తలు నా ఇష్టం అని చెప్పి ఒక ప్రోగ్రాం ఉండేది. అలాగే నా ఇష్టం, నేను ఏదైనా మాడతా, ఆ టైంను బట్టి ఏదైనా మాట్లాడతా అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడతారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. సరే, ఆ వీడియో చూపించమని నేను ఆడియో వినిపిస్తాను. ఆయన ఎందుకు డబుల్ స్టాండర్డ్స్గా, లేదంటే ఆయనకి తగిన విధంగా, ఆయనకు అనుకూలంగా ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటుందో అలా మాట్లాడతాడనే యాంగిల్లో ఈ వీడియోని కట్ చేసి వాళ్ళు పెట్టారు. సరే, వీడియో ఉంది కానీ నేను ఆడియో వినిపిస్తాను. అది ఆల్రెడీ ఎక్స్లో బాగా ట్రోల్ అవుతుంది. ఇదిగోండి, వినండి. మీరు కూడా వింటే. రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయాలకి ఏ సంబంధం అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు అంటున్నారు? హైదరాబాద్ లో ర్యాలీలు చేసి మరి మేమేం చేయాలా? పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ తీసుకుంటారా, తెలుసుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? లోకేష్ ని కలిసి మేమేం చేసినా బాజాబ్తా చేస్తాం. కలిస్తే తప్పేందుకు? పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా. మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఇది ఆయన అంది. ఎందుకు? అంతకుముందేమో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన చేసినట్టు వ్యాఖ్యలు, ఆంధ్ర పంచాయతీ ఇక్కడ ఎందుకు, వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం వేస్తే మేమెందుకు ఇక్కడ అని చెప్పి ఆయన వ్యాఖ్యలు. ఆయన అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ ఏం సంబంధం అని. అవును. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు ఏం చెప్పారు ఉద్యమం ముందు? భౌగోళికంగా విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని అన్నారు. మరి అన్నదమ్ముల్లా కలిసి ఉండేటప్పుడు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆయనకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి వ్యవహారానికి నిరసనగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ధర్నాలు చేస్తే అభ్యంతరం ఏంటి? ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చేయకూడదు అనేది ఆయన కాన్సెప్ట్లో మాట్లాడారు. అప్పుడు ఎలక్షన్ ముందు, 2023 ఎలక్షన్ ముందు జరిగింది. ఆయన మాట్లాడారు, భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు రాజ్యాంగబద్ధంగా. ఇది భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఆ రాష్ట్రంలో జరిగిన దానికి ఈ రాష్ట్రంలో ఎందుకు నిరసనలు అంటారు? మరి ఈయన ఎందుకు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు? ఈయన ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు కదా. అవును. మరి అక్కడేం పని ఈయనకి లేదు? ఈయన పార్టీ ఆఫీస్ పెట్టాడు కదా ఆంధ్రప్రదేశ్లో, బీఆర్ఎస్ పార్టీ విజయవాడలో పెట్టాడు కదా. మరి ఆ రాష్ట్రంలో ఏం పని? అంటే ఎలక్షన్ ముందేమో ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు ద్వేషి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రకృతి ఎలా చేయాలో అలా చేసింది. ఇప్పుడేమంటున్నారు? లోకేష్ గారిని కలుస్తాను, బాజాబ్తా కలుస్తా, తప్పేంటి, నా తమ్ముడు అని చెప్పి అంటూ ఆ రాష్ట్రానికి సంబంధించి మాకు మిత్రులే, మాకు ఆంధ్ర వాళ్ళతో పంచాయతీ ఏముంది, ఆంధ్రప్రదేశ్తో మాకేం పంచాయతీ లేదని అంటున్నాడు ఈయన. పంచాయతీ ఆంధ్ర వాళ్ళతో అని చెప్పి ఇదే కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. అవునా? అందరికీ తెలుసు కదా పంచాయతీ ఆంధ్ర వాళ్ళతోటని. ఇప్పుడు బనకచర్ల విషయం కూడా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి మాట్లాడుతున్నారు కదా. అవును. మరి పంచాయతీ ఆంధ్ర వాళ్ళతో లేనప్పుడు ఇప్పుడు డబుల్స్, అప్పుడేమో ఒక రకంగా, ఇప్పుడు నేను కలుస్తా, లోకేష్ గారితో కలిస్తే తప్పేంటి, రైతురుపుడు కలవాల్సిన అవసరం మాకేంటి, పగలే కలుస్తాం, అందరి ముందు కలుస్తాం, మా తమ్ముళ్ళు అంటాడు అని చెప్పి మాట్లాడాడు. మరి అప్పుడేమైంది? తమ్ముడు తండ్రే కదా ఆ రోజున అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. అంటే సిచ్యువేషన్ని బట్టి ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది బాగా అర్థమైంది అంటారా కేటీఆర్ గారికి? ఇప్పుడు ఆయన మరి అది కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కదా ఇప్పుడు.
ఇప్పుడు అప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడారు అనేది మనం ఆడియో వినిపించాం కదా. ఇదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లోనింగ్ చేసిన ఆడియో అయితే కాదుగా, ఇది ఆల్రెడీ ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ ఖాతాలో క్లియర్గా గ్రూపుల్లో తిరుగుతున్నటువంటి వీడియో అది. మనం ఆడియోనే వినిపించాం, వీడియో కావాలని ఉంది మన దగ్గర. ఆ రోజు ఆయన ఏమన్నారు, ఈరోజు ఏమన్నారు అనేది ఉంది, సోషల్ మీడియాలో తిరుగుతుంది. కేటీఆర్ గారు అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం జరిగింది, కానీ కేసీఆర్ గారు కూడా ప్రధాని మంత్రి మోదీ గారి గురించి కూడా సేమ్ ఇలాగే మాట్లాడడం జరిగింది. అంటే అతన్ని ఎవరు కలుస్తారు, అతను ఎంత అని ఒకలాగా మాట్లాడడం జరిగింది. అతను నాకు దగ్గర బంధువు అని ఇంకొక వీడియోలో కూడా ఇట్లా మాట్లాడడం జరిగింది. దీన్ని కేసీఆర్ గారు కూడా అదే మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు అంత అద్భుతమైన లీడర్ లేరు అవును అని చెప్పి అన్నారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2023 ఎన్నికలప్పటికి నరేంద్ర మోడీ లేదు, గీడీ లేదు అని ఏదో అన్నాడు ఆయన. అవును, ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. కుటుంబం ఫ్యామిలీ కుటుంబాన్ని నడపలేనివాడు దేశాన్ని నడుపుతాడు అన్నాడు. ఇవన్నీ అన్నాడు కేసీఆర్ గారు అన్నారు. అంటే ప్రజలకు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రజలు అదేదో మనం ఏదో అన్నాము, ఆ రోజుకి ఏదో అనేస్తాము, అది ఎవరు గుర్తుపెట్టుకుంటారులే అనుకోవచ్చు వీళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, బోల్డ్ అండ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడో దగ్గర రికార్డ్ అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ గారిది 2 రోజుల నుంచి తిప్పుతున్నారు. ఎప్పుడైతే లోకేష్ గారిని కలిశాడు కేటీఆర్ అర్ధరాత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు, ఆ రోజు నుంచి ఇది తిరుగుతున్నాయి. ఈ 2 మ్యాచ్ చేశారు. ఈ 2 మ్యాచ్ చేసి దానికి మళ్ళీ ఒక ఇది పెట్టేసి, దానికి ఒక క్యారీ కల్చర్లో ఎన్ని పెట్టేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అంటే నీకు అవసరం అయినప్పుడేమో ఆంధ్ర వాళ్ళు రాక్షసుల్లాగా, లేకపోతే లంకలో పుట్టిన రాక్షసులు అంటాడు కేసీఆర్ గారు అని అంటారు. అవసరం తీరిపోయిన తర్వాత అవసరం అయినప్పుడేమో తమ్ముళ్ళు. ఇదే నిదర్శనం కదా వీడియో. ఇప్పుడైనా రాజకీయాల్లో ఓటములు గెలుపులు ఉండొచ్చు, ఒకే విధానం ఉండాలి. ఏదున్నా కానీ విధానం అనేది ఒకేలాగా ఉండాలి. తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు, తెలంగాణ వాదంతో ఉండాలి మీరు. అవును, కానీ తెలంగాణ మూల సిద్ధాంతంతో తెలంగాణ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీని ఫక్తు రాజకీయ పార్టీ కింద మారుస్తానని నేను, ఇక నాది మఠం కాదు అని చెప్పారు కదా వీళ్ళు. నాదేమో సన్యాసుల మఠం అనుకున్నారు, అయింది నాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి అందరినీ తీసేసుకున్నారు, ఇతర పార్టీ వాళ్ళని. ఆ తర్వాత మా తెలంగాణ కాదు మొత్తం భారతదేశానికి విస్తరించాలని చెప్పి తెలంగాణని కింద పడేశారు. తెలంగాణ వాదాన్ని కింద పడేసి భారత రాష్ట్ర సమితి అని చెప్పి భారత్ అన్నారు. అంటే ఎప్పుడు ఎలా మార్చుకుంటే అలా మీతోటి అందరూ ట్రావెల్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం, అంతే కదా. ఇప్పుడు ఆ రోజు లోకేష్ గారిని ఇంకా ఎక్కువ కించపరిచాడు. యాక్చువల్గా భలే సినిమా చూపించావు బ్రో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. రీసెంట్గా కూడా నాకు గుర్తున్నంత వరకు 15-20 రోజుల క్రితం కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు ఆంధ్రప్రదేశ్లో అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా గెలవాలి ఎక్కడ అని చెప్పి అంటాడు. అన్నారు 20 రోజుల క్రితం 15 రోజుల క్రితం అన్నారు. ఆడేదో జరిగిందంట ఈవీఎంలు అది ఇది, అక్కడ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పి అన్నాడు. ఇప్పుడేమో నా తమ్ముడు అంటున్నాడు. ఎందుకు అంటే సమీప భవిష్యత్తులో అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలి బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే 18% ఉంది అనుకుంటున్నారు 2024 లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక గెలవకపోతే, లేదు కనీసం గట్టి పోటీ అని ఇవ్వకపోతే, రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి రాజకీయ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఆ నియోజకవర్గం ఒక్కటైనప్పటికి కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోకేష్ గారితో పోయి మాట్లాడటానికి కూడా సిద్ధపడ్డాడు కేటీఆర్. బద్ధ శత్రువులుగా మీరు చూస్తున్నటువంటి నారా ఫ్యామిలీతోటి మీరు ఎందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీతోటి? తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర పార్టీ అని మీరే ముద్రేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆంధ్ర పార్టీకి సంబంధించి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఎందుకు లోకేష్ తోటి కలిసి నడవాలనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ని గెలుచుకోవాలి, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదో రకంగా గట్టును పడాలి. గట్టును పడకపోతే
దాని ప్రభావం ఎంత ఉంటుందో తెలుసు వాళ్ళకి. వాళ్ళేమి రాజకీయంగా దూరంగా లేరు, రాజకీయాల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు. అవును. సో కాబట్టి ఎప్పుడు ఎలా అవసరమైతే అలా మాట్లాడగలరు. అది కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, కొంచెం డోస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇలానే మాట్లాడుతుంటారు. కాకపోతే డోస్ ఎక్కువ వీళ్ళది, అందుకని బాగా రిజిస్టర్ అయిపోద్ది పబ్లిక్కి. బహుశా అది రాబోయే రోజుల్లో నడవకపోవచ్చు. ఎందుకంటే నారాయణ గారే చెప్తున్నారు, సిపిఐ నారాయణ గారు, ఎగిరిపోయింది సెంటిమెంట్ ఇంకేం లేదని. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఒక టైం వరకు నడిచిద్ది ఏం చెప్పినా కానీ, ఆ తర్వాత నడవదు. పెద్దవాళ్ళు చెప్తారు, ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారండి, కానీ ఒక మాట అంటే అది జీవితకాలం మర్చిపోరంటే ఎవరు. సో కాబట్టి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళు అన్నటువంటి మాటలు ఎవరు మర్చిపోరు. అవును. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సినప్పుడు దగ్గర తీసుకొని కౌగిలించుకున్నప్పటికి కూడా లోపల అనేది ఉంటుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఈ వేరియేషన్ సోషల్ మీడియాలో వస్తుంది, అందుకని వీడియో చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా కేటీఆర్ గారి డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి మాటలు అనేది ఆ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ ఖాతాలో. సో నిజంగా కూడా అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా పెద్ద తేడా లేదు. 3-4 నెలల క్రితంకి ఇప్పటికి ఆయన అప్పుడు అన్న మాటలకి ఇప్పుడు అన్న మాటలకి మళ్ళీ రేపు అంటారు తెలియదు మళ్ళా. సో అవసరం కొద్దీ ఇలా మాట్లాడతారు. ఆయన పైగా అమెరికాలో చదివించారు, ఏదో చదువుకొని వచ్చారు కదా, కొంచెం రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తారని అనుకుంటారు ఎవరైనా. పక్తు రాజకీయాలు అని అంటే ఇయ్యేమో ఇలానే ఉంటాయేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.